ప్రజా టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను మాట్లాడతానంటే అమ్మగ మనిషి ఎవరు అటెండర్ అని అంటే అతని పేరు లీగల్ యాక్షన్ చేపడతాం. దాన్ని చట్టపరమైన చర్యలు చేపడతాము. ఒకవేళ అతన్ని ఇప్పుడు చట్టాన్ని చర్యలు తీసుకోవడం కానీ ఇంకోటి కానీ ఏదైనా చేస్తారు, లేదంటే డాక్టర్ చేయాల్సిన పని అతనికి చేసినాడని చెప్పి నిరూపించాలంటే నేను నిరూపిస్తాను. ఒక మాట చేద్దాం, ఖచ్చితంగా చేద్దాము. నేనేమంటానంటే నిరూపించాల్సిన అవసరం మీకు లేదు, నేను చూసుకుంటాను. చూసినారు కదా, చూసినారు. ఇంకోటి మ్యాటర్ రాయండి మేడం అంటే బయట హాస్పిటల్ బయట చనిపోయినట్టు రాస్తున్నారు. ఏమన్నా నేను రాడబెట్టుకుంటే అప్పుడు కొట్టేసి నేను ఒక మాట మాట్లాడాను. అతను ఎంటీ పేపర్ మీద తీసుకున్నాడు అంటే అతను ఏదైనా కన్సెంట్ అంటే ఇతనికి తెలియజేసి మేము ఇంజక్షన్ ఇచ్చినామని చెప్పడానికి రాసుకుని ఉంటారేమో నాకు తెలిసి. నేను చెప్పేది అర్థమవుతుందా? అది ఏదైనా కానీ నేను ఎంక్వైరీలో తెలుస్తాము. నేను చెప్పేది అర్థమవుతుందా? మీకు న్యాయం చేస్తాము, మీకు ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాము. మీరు కంప్లైంట్ ఇవ్వండి. మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎవరైతే అటెండర్ ఏదైనా పొరపాటు చేసిన అతని వ్యక్తిని చట్టపరంగా మేము శిక్షిస్తాం. అదే విధంగా లీగల్ యాక్షన్ చేస్తాం. నేనేమన్నానంటే ఈ హాస్పిటల్ వచ్చి ఉన్నది ఆయనకు వామిటింగ్స్ అవి ఉంటే మా స్టాఫ్ నర్స్ ఒక ఇంజక్షన్ ఇస్తున్నారు, ఆన్లైన్ చెప్తాను. అది ప్రమాదకరమైంది కాదు, బేసిక్స్ డ్రగ్స్ అది. దానివల్ల నష్టం ఏమి ఉండదు, కానీ కొంతమందికి ఏమైనా జరిగి ఉండొచ్చు. ఈయన లోపల ఏముందో మనకి ఎవరికి తెలియదు. ఆ తర్వాత 6 గంటలకు తీసుకుని రావడం జరిగింది. 6 గంటలు కాదు సార్, 5:30కే. సరే సార్, 5 గంటలే కరెక్ట్ గా చెప్పండి సార్. ఎన్ని గంటలు అది ఆ తర్వాత సిపిఆర్ ఇవ్వడం జరిగింది, కానీ ప్రాణాలు దక్కించలేకపోతున్నారు. అయితే ఇట్లాంటి పొరపాటు ఇంకా జరగదు అనేసి మేము ఒకసారి జరగకుండా చూసుకుంటాము. రామలింగ ఆయన ఇక్కడే స్టాఫ్ ఉంటారు. ఉందిలే, మాకు సంబంధం లేదు. ఇంజనీర్ వాళ్ళు ఎవరు ఉంటారు, వాళ్ళు ఉంటారు. సార్ వాచ్మెన్ అయితే ఉద్దరు ఉంటారు సార్. ఒకరేనా? ఒకరే ఉద్దరు ఉన్నారు సార్. ఫస్ట్ సార్ కడుపు నొప్పి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరు వాచ్మెన్ వేసేది బయట జరిగింది చెప్పమని వాచ్మెన్ కూడా ఎవరు ఉండరు, వాచ్మెన్ కూడా ఎవరు ట్రీట్మెంట్ ఇవ్వరు అని కరాఖండగా చెప్తా ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యులు స్టాఫ్ నర్స్ భర్త అదేం అడుగుతానమ్మా, ఉండమ్మా, ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళ ఆవేదన ఏమంటే డ్యూటీలో ఉన్నామే కాకుండా వేరే వాళ్ళు ఒక వాచ్మెన్ అని ఆయన షూట్ వేసాడని చెప్పి చెప్తున్నారు. దానికి ఏం సమాధానం చెప్తారో చెప్పండి సార్. మీ వాయిస్ మీరు ఏదో అలాంటివి జరగకుండా చూసుకుంటాము అనేసి అది ఎంక్వైరీ చేస్తాము. ఇప్పుడు ఎవరు ఉంటున్నారు నైట్ ఏంటి అని మనకు ఒక స్టాఫ్ నర్స్ ఉంటారు, ఒక వాచ్మ్యాన్ ఉంటారు, కానీ 3వ వ్యక్తి ఉండే అవకాశం ఉండదు. అలాంటివి ఏమైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. సిపిఐ వాళ్ళు కావచ్చు, ఎంఆర్పిఎస్ వాళ్ళు వీళ్ళందరూ బయట నుంచి కూర్చున్నారు. వాళ్ళకి ఏం న్యాయం చేస్తారు ఇప్పుడు పేషెంట్ తాలూకు వాళ్ళు? చెప్పండి, మీ తరఫున ఏం న్యాయం చేయదలుచుకున్నారు? ప్రభుత్వానికి మేము రికమెండ్ చేస్తాం.
ఏం రికమెండ్ చేస్తారు సార్? ఇది సహజ మరణం కాదు కదా సార్, ప్రభుత్వం నుంచి రికమెండ్ చేసింది. కాలో చేయి కాదు కదా పోయిండేది, కాలో చేయి కాదు, ప్రాణం పోయిండేది. కాలో చేయబోయింటే మేము పెద్దగా బాధపడేవాళ్ళం. ప్రాణం పోయింది, 2 ఆడపిల్లలు ఉన్నారు, పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉన్నారు. ఇంకా నేను కలెక్టర్ గారికి దృష్టికి కూడా తీసుకుని వెళ్తాను. ఎంత వీలైతే అంత త్వరగా న్యాయం జరిగేలా చూస్తాను. వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? నర్సు కావచ్చు, నర్సు వాళ్ళ హస్బెండ్ కావచ్చు, ఇంజక్షన్ ఇచ్చిన వాళ్ళ పరిస్థితి ఎటువంటి యాక్షన్ తీసుకోవచ్చు? అది ఎంక్వైరీ చేసి నేను యాక్షన్ ఎంక్వైరీలు అవన్నీ అయిపోయినాక బాడీ అయిపోయినాక అయిపోతుంది అంతే. లేదు గమ్మన్ బాబు ఎంక్వైరీ చేస్తామన్నా. అది బయట వ్యక్తి ఉండడానికి అవకాశాలు లేవు. ఉంటే మాత్రం అది తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. నర్సు మొగుడేనంట సార్. గవర్నమెంట్ ఆర్థిక సాయం కావాలని ఎవరైతే ఇంజక్షన్ వేసి ఆయన అటెండరు ఆయన పైన చట్టమైన చర్యలు తీసుకోవాలని, దీనిపైన తీసుకోకపోతే ఇప్పుడే సిఐ సార్ ఉన్నాడు, ఎస్ఐ సార్ ఉన్నారు, కొంత దినం ఉన్నారు, అంతా బాధ్యతలంతా కూడా ఆయన మీదే చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఆ నర్సులు అనే వాళ్ళు సరిగా లేరు. ఆమె ఇంటికి పోయి మొగుంతో పరీక్ష చేపించి ఆయన సూదేయడం వల్ల ఆయన రియాక్షన్ అయ్యి చనిపోవడం జరిగింది. ఇవైతే మేము వాళ్ళకన్నీ అయ్యుండే అని చెప్తున్నారు, కానీ ఆయన ఆరోగ్యం ఏముందో కానీ వీటికి వచ్చి ఇంజక్షన్ చేయడం వల్లనే ఆయన చనిపోయినాడని చెప్పి మేము ఎంఆర్పిఎస్ తరఫున తెలియజేస్తున్నాం. ఈరోజు నిరుపేద కుటుంబము, మాదిగా అబ్బాయి, 2 ఆడపిల్లలు, ఆయమ్మ జీవితం ఏమైనా జరగాల, ఆ అమ్మ జీవితానికి ఏం పెట్టి భూమిత పోసుకుంటుంది. ఈరోజు ఆయనే చనిపోయినాడని చెప్పి, అటెండరే చంపినాడని చెప్పి మేము నిరూపిస్తున్నాము. మా వాళ్ళు అదే చెప్తున్నారు కూడా. దానిపైన కట్టమైన చర్య తీసుకోవాలా, ఆయన నిరుపేద కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సాయం చేయాలని చెప్పి మేము ఎంఆర్పిఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. గవర్నమెంట్ ఆసుపత్రి నందు రాత్రి 3 గంటల సమయంలో